కళ్ళు పోలిస్తారా అటు కూడా కుంకోరానే పిల్ల దొరకదని నా తల్లి అదరికి బుదరికి నన్ను ఇంటికాలనే ఉంచుతుంది అయినా ఇది మాట తీసుకుపోయి నా తండ్రికి చెప్తా నా తండ్రి ఏమంటాడు కొడుక కుంకోరానే పిల్ల లేదు భోగందాన్ని అదిరిచ్చో కొడుక నాకు అచ్చిన కూర్చుని నీకు పెళ్లి చేస్తానంటాడు అమ్మకు చెప్పిన నన్ను పిల్లజాడ కోనియరు అయ్యకు చెప్పిన నన్ను పిల్లజాడ కోనియరు నాతో నా పిల్లగాడు కనుక ఇప్పుడే నేను వెళ్ళిపోయింది కావాలనుకున్నాడు మహారాజ పిల్లగాడు కనుక మరి ఏనాడు కలిగి అంటారు అల్లా మందారు అల్ల కుమారాన్ని చాలా కంట రామ రామ నేను పోతే ఎన్నొద్దు అన్నాడు జన గుర్రాలు సోమే చేరవచ్చిండు అది బాలు లెక్క గుర్రమ్మ రామ రామ గుర్రాన్ని బయట కుందిని కనుక మరి ఏనాడు గుర్రాన్ని శుద్ధి పెట్టిండు ఏనాడు కనుక గుర్రం మీద ముసురు వెళ్ళగాడు మడగతను ఇటువంటి కనుక గుర్రం మీద పిల్లగాడు పొట్టు ఒడిసే వరకు నేను ఊళ్ళకే వెళ్ళిపోయాను కావాలని ఊరు దాటిపోతాడమ్మా రామ రామ ఊరు దాటిపోతాడమ్మా రామ రామ ఇంకోరాని జానకైనా రామ రామ రాజబాబే పోతా ఉన్నారా రామ రామ ఇంకోరాని జానకంటే ఏనాడు తూర్పు కనవడా నేవుతున్నాడు కండలు తిరుగుతా ఎక్కల్లా నాకు ఇంకోరాని దొరకకపోతుందని అది ఉత్తరాది గండమ్మ రామ రామ ఇంకోరాని జాడలేదు లేనే లేదా గుడ్డు గుట్టించిన నువ్వే తండ్రి నాకు కుంకోరాని జాడ దొరకందంట ఏ పొద్దు కూర్చిన కాడనమ్మ రామ అంటుకుంటుంది తెల్లారి కాడ వేసిపోతాడు తిరిగినాడు అప్పుడు తిరిగిన కుక్కలని నాకు బుద్ధి ఉట్టించుకొని మానవ ఇస్తున్నాను ఈశ్వరాలకు పిల్లకాయలు తండ్రి అడిగిన తిరుగుతున్నారమ్మా మగవ ఎందరైనా మరి కుంకుమారాన్ని నాకు ఎక్కడ దొరకదని ఏనాడు ఏడవత ఉన్నానా అత్యుల భగవంతా ఆకలైన ప్రాణాన్ని పెట్టి దిక్కు లేదు దూరైన కాలాన్ని దాతలు లేకపోయినా
ఇటువంటి కనుక ఎర్రని ఎండల్ల గుమ్మడి పండుగలు తిరిగాడు పోతంటే మీద ఎండలు కొడతల్ని కింద తండ్రి కాలుతుంది బారా కుంకుమారాని ఎక్కడ దొరుకుతావే నాకులు రయ్యా 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 గుర్రాలు వేసుకొని అత్తండి అచ్చేడుతో వల్ల ఉడవాదుకున్నారా అచ్చేడుతో వల్ల ఉడవాదుకున్నారా అచ్చేతు వల్ల ఉండవచ్చి కొండలు కొండల కిందికి గుర్రవచ్చు వరకల్లాగా గుర్రానికి ఏర్పాటైంది భగవంత ఈ కొండల దగ్గర నేను ఇట్లా వెళ్ళటుంటే పిల్లగాని గొంతు గుర్రులు పడతాయి నా గొంతు గుర్రులు పడతాయి అయ్యలారా మానవ జీవి కంటే మూగ జీవాలకు తెలివి ఎక్కువ ఉండొచ్చే ముచ్చుగాలం పసిగట్టి గుణం ఉంటుందా మూగ జీవికి ఆ గుర్రానికి ఏర్పడది తోంటు పోతే పిల్లగాని గొంతు గుర్రులు పడుతుంది నా గొంతు గుర్రులు పడుతుంది ఇద్దరు పానం పోతుంది మాది కుంకుమరాని ఏమో కానీ బొక్కలు ఇక్కడ ఊరిపోతే అని గుర్రం నరకాలు పాపరాపన రామారా నరకాలు పాపరాపన రామారా నిలబడిపోతాదమ్మా రామారా అడుగంటే ఏ గుర్రం కలుగుతలేదు 4 కాళ్ళు పక్కదాపింది ఇప్పటికప్పటికంటే అయ్యమ్మ దాని అటు కొట్టు ఇటు కొట్టు తెలుసుకుంటాడు ఈ పిల్లగాడు అటు కొట్టు ఇటు కొట్టు ఈ తొమ్మ బంధు పెట్టాడు అనుకున్నాడా గుర్రం అవు 4 కాళ్ళు పక్కదాపి గుర్రం అడుగంట జరగకపోయే వరకు పిల్లగానికి ముక్కు ఏమిటి 300 గుట్ల కోపం ఏమిటి గుర్రం గుర్రాన్ని చూపుతానన్నావు నాకు ఇక్కడ నిలబడిపోతాన్నావా బరువుల కొరడాలు కొరడ చేద్దామంటే శివన పాలన పరశువుల కుర్ర పడతాడు శివన పాలు చేస్తాడు నెత్తు నేల పాలు చేస్తాడు మారు మారు చెప్పారు చెప్పారు గుర్రాన్ని మారి దెబ్బలు కొట్టాను అనుకున్నది భగవంత అక్కడ గొంతు కురిపడితే బిడ్డ అతను సింహం పోతుంది కానీ ఈ దెబ్బలు పాడు కాని భగవంత ఈ దెబ్బలు నేను దాడలేనల్లా మానవునికి అని ఏ జీవికైనా నొప్పితోటి పానం పోతే భరించలేము పిడతల పానం పోతే ఏది ఏర్పడదంటారు ఆపిన ఆకారు గుర్రము రామ 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 అయ్యో భగవంత ఇటువంటి ఊరు కొండలకు దారి పట్టడానికి అయ్యా గొంతుకు ఊళ్ళు పడతా ఉన్నాయా ఊళ్ళు పడతా ఉన్నాయా అయ్యా మహారాజు పిల్లగానికి ఓ దేవుడా గొంతుకు ఊరి పడతా ఉన్నాయా గుర్రము గొంతుకు ఊర్లు పడంగా పిల్లగాని గొంతుకుళ్ళు పడతాయా అయ్యా తల్లి పిల్లగానికి పిల్లగానికి
అయ్యా ఈ ఊళ్ళో అది కొండల మనం మోసలేమో అవనాక బాగిలే రావాలి మన్ను వచ్చి తల గురి పెట్టి కొడుకును కాకపోతే